సీను అనే అతను రుద్రయ్య దగ్గర అప్పు తీసుకున్నాడండి. అప్పు తీసుకొని 4 రోజులు ఇస్తాను రుద్రయ్య గారు అని ఒక నమస్కారం పెట్టి తెచ్చుకున్నాడు. ఎట్లా కూడా డబ్బు సమకూర్చుకున్నాడు. 4 రోజులు కాకముందు ఇస్తే మనకు వడ్డీ తగ్గుద్ది అని అతను ఏం చేస్తాడు, భలే సంతోషంగా 1000 రూపాయలు అనమాట, 1000 రూపాయలు తీసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమిటి వచ్చావు, మళ్ళీ అప్పు కావాలా అంటాడు. రుద్రయ్య అంటాడు శ్రీనుని. అంటే కాదు రుద్రయ్య గారు, మీ బాకీ కట్టడానికి వచ్చాను, నెల వస్తుంది, వడ్డీ మళ్ళీ ఎందుకు అని నేను వడ్డీ కట్టలేక నేను కడుతున్నాను, వేరే పనికి అట్టిపెట్టిన డబ్బుని మీకు ఇచ్చేస్తాను, వాపసు ఇచ్చేస్తాను అన్నాడు. అదేమిటి మళ్ళీ పంటలు వచ్చిన తర్వాత ఇస్తానన్నావు కదా అంటాడు. కాదండి, వడ్డీ మిగులుద్ది కదా నాకు అంట. అదేమిటి కాగితంలో ఏమి రావసావో నువ్వు తెలుసా అంటాడు. ఏమి అంటే వడ్డీ ఇప్పుడు డబ్బులు ఇచ్చిన 10 నెలల వడ్డీ కల్పిస్తానని రాసావు అంటాడు. అతనికి చదువు లేదండి, వీడు సంతకం పెట్టించుకున్నాడు. ఏది నెలకు ఇచ్చినా కూడా 10 నెలల వడ్డీ కలిపి ఇస్తాను అని ఆ కాగితం మీద ఇతను సంతకం పెట్టించుకున్నాడు. ఎంత మోసమో కదా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రేమతో మీ కోటేశ్వరమ్మ. జై హింద్.